హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రితికా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించబోయే డిజైన్ వచ్చేసేసి చూడండి ఫ్రెండ్స్, ఆల్ ఓవర్ డిజైన్ అనమాట. బోట్ నెక్ వన్ సైడ్ డిజైన్ అనమాట. ఆల్ ఓవర్ లో కూడా మనకి వన్ సైడ్ డిజైన్ వస్తుంది. బోర్డ్స్, రెండు బోర్డ్స్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. చాలా బాగుంటుందండి ఫినిషింగ్ కూడా. శారీస్ వచ్చేసి మనకి ఇలా ఉన్నాయన్నమాట. కాకపోతే శారీస్ అంటున్నాను ఏంది, ఒక జాకెట్ పెట్టాను అనుకుంటున్నారు కదా. కాకపోతే ఏంటంటే దీనికి 2 శారీస్ కి ఒకటే కలర్ మ్యాచింగ్ తీసుకున్నారండి. చూడండి, ఈ కలర్ కి ఇది మ్యాచ్ అయ్యిద్ది, ఈ కలర్ కి ఇది మ్యాచ్ అయ్యిద్ది అనమాట. అందుకని 2 కలర్స్ కి కస్టమర్ ఇలా చూపించుకో 2 చీరలకి ఒకే బ్లౌజ్ సెలెక్ట్ చేసుకున్నారనమాట. అందుకని దీని మీదకి ఈ 2 కలర్ కాంబినేషన్ సెట్ అయ్యేలాగా మనకైతే వర్క్ అయితే ఏమండం జరిగింది. దీనికి వచ్చేసి కలర్ వచ్చేసి నేను చూడండి జీవీలో 36 యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసేసి జీవీలో 23D 2 కలర్స్ యూజ్ చేసి ఈ 2 కలర్స్ ప్లస్ గోల్డ్ జరీ యూజ్ చేస్తున్నానండి. అద్దండి, అక్కడైతే సెట్ చేశాను. గోల్డ్ జరీ యూజ్ చేసి 3 కలర్స్ యూజ్ చేసి నేను ఈ డిజైన్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనండి, డిజైన్ చూడండి. ఇప్పుడు డిజైన్ అయిపోయి లుకింగ్ అయిపోయింది కదా. ఫస్ట్ ఆప్షన్లో వచ్చేసి మనం డిజైన్ సెలెక్ట్ చేసుకుందాం. సెకండ్ ఆప్షన్లో మనకు కావాల్సిన వాళ్ళ సైజుకి తగ్గట్టు మనం కావాల్సిన తగ్గట్టు సైజులో కస్టమైజ్ చేసుకుందాం. థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనం కలర్ సెలెక్ట్ చేసుకుందాం అనమాట. కలర్ సెలెక్ట్ చేసుకొని కలర్ ఆప్షన్ అనమాట. ఫోర్త్ ఆప్షన్లో వచ్చేసి మనం డిజైన్ లాక్ చేసి డిజైన్ అయితే ఓకే చేసాం, సెట్ చేసాం. ఇప్పుడు అయితే ఫ్రెండ్స్ డిజైన్ అయితే స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి, డిజైన్ అయితే స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ కానీ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందు మీకు వస్తుందన్నమాట. అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఇంకొంచెం మందికి, ఎక్కువ మందికి మన వీడియో రీచ్ అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ఓకేనండి, డిజైన్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. అన్ని సెట్ చేశాను. ఫ్యూజింగ్ పేపర్ పెట్టేసేసాను. ఫ్యూజింగ్ పేపర్ అయితే సెట్ చేసేసాను. ఇంకా డిజైన్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. బోట్ నెక్ అన్నాను కదండి. ఫస్ట్ అయితే మనకి ఆరెంజ్ ఎల్లో షేడ్ ఉంది కదండి, అది వేసేస్తుంది. ఆరెంజ్ గోల్డ్ అనమాట అది. ఇద్దండి, బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. చూడండి ఫినిషింగ్ చూడండి, చాలా బాగుంది. ఎల్లో, బ్లూ అన్ని మిక్స్ చేసేసాను. చాలా బాగుంది. జరీ గోల్డ్ ఇద్దండి, గోల్డ్ జరీ ఆరెంజ్ ఎల్లో ఉంటుంది కదా, ఆరెంజ్ గోల్డ్ అన్నీ మిక్స్ చేసేసాను అనమాట. చాలా బాగుంది కదండి వర్క్. ఇక్కడైతే చూడండి వర్క్ అయితే. ఇక్కడైతే ఇప్పుడు ఫ్రంట్ అయితే వేసేద్దాం అనుకుంటున్నా. ఇదండి ఫ్రంట్ అయితే ఇక్కడ సెట్ చేసేసాను. ఫ్రంట్ అయితే ఇటు సెట్ చేసేసాను. అది స్ట్రైట్ కట్ అనమాట, అందుకని ఇటు సెట్ చేసేసాను. క్యాన్వాస్ కింద ఫ్యూజింగ్ పేపర్ కూడా వేసేసాను. స్టార్ట్ చేసేస్తున్నాను. ఇదండి ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఫ్రంట్ ఇట్ వచ్చింది, బ్యాక్ ఇట్ వచ్చేసింది. ఈ 2 కలిపి ఒక ఫ్రేమ్లో వేసేసాను అన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ ఇంకొక ఫ్రేమ్ పెట్టేసి హ్యాండ్స్ వేసేస్తాము. ఓకేనా, స్టార్ట్ చేద్దామండి హ్యాండ్స్. ఇంకా ఓకే ఫ్రెండ్స్, హ్యాండ్స్ కూడా అయిపోయింది. చూడండి చాలా బాగుందండి హ్యాండ్స్ కూడా. ఎల్బో హ్యాండ్స్ అనమాట. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి. చూడండి చాలా బాగుంది. 2 హ్యాండ్స్ అయితే అయిపోయింది. వన్ కేక్ అయితే దగ్గరలో ఉన్నామండి. మీలో ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. 1K అయితే చాలా దగ్గరలో ఉన్నాం మనం.
మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసేయండి. చూసారండి, బ్యాక్ ఫ్రంట్ కూడా అయిపోయింది. మొత్తానికి బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీలో కనుక ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.